హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్లో హ్యాపీనెస్, సాడ్నెస్, ఎమోషన్స్, కుట్రలు అన్నీ కలిసిపోయి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. మరి ఆలస్యమెందుకు, స్టార్ట్ చేద్దాం ఈరోజు స్టోరీ. బాలు తలుపులు బాదడంతో రోహిణి, మనోజ్లు మండిపడతారు. నువ్వే నా కొడుకుని ఉసిగొల్లిపావా అని మీనాని ప్రభావతి ప్రశ్నిస్తుంది. దీంతో శృతి, రవిలు ఏం జరిగిందో చెప్తారు. దాంతో చేసేది లేక రోహిణి, మనోజ్లు హాల్లోని పడుకుంటారు. బాలుని పడుకోనివ్వకూడదని అనుకున్న మనోజ్ పదే పదే తలుపులు కొడుతూ అది మర్చిపోయా, ఇది మర్చిపోయా అని విసిగించేశాడు. చివర్లో మీనా రావడంతో ఆమెనే హత్తుకొని పడుకుంటాడు బాలు. నిద్రపట్టక అటూ ఇటూ తిరిగిన మనోజ్ ఉదయాన్నే తల్లి దగ్గరికి వెళ్లి నా రూమ్ నాకు కావాలని పట్టుబడికింది. దీంతో ప్రభావతి వారం రోజులు వాగితే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని అంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేస్తుండగా డైనింగ్ టేబుల్ మీదే పడుకుంటాడు మనోజ్. షాప్ ఓపెనింగ్కి ఎవర్ని పిలుస్తున్నావని శృతి ప్రశ్నించగా ఎవరో ఎందుకు, అమ్మ చేతిలో మీదుగానే షాప్ ఓపెనింగ్ చెయ్యాలి అంటాడు బాలు. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. రాత్రంతా సరిగ్గా నిద్రపోని మనోజ్ పొద్దున్నే డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోతుంటాడు. బాలు, రవి, శృతి సత్యంకి సైగ చేసి మరీ చూపిస్తాడు. అంతా చూసి నవ్వుతారు. రోహిణి ఉడుక్కుంటుంది. ప్రభావతి ఫైర్ అవుతుంది. నేను వ్యాపారం చేసుకోవాలి, బుర్ర పనిచెయ్యాలంటే ప్రశాంతంగా నిద్రపోవాలి అంటాడు. స్వెటింగ్, దోమలు, కింద పడుకోవడం ఇబ్బంది అనగానే అదే ఇబ్బంది మేం కూడా పడ్డామంటుంది మీనా. ఏంటే నువ్వు మాట్లాడుతున్నావు అని ప్రభావతి అడిగితే జరిగిందే చెప్తున్నా అంటుంది మీనా. బాలు, మనోజ్ ఒకటేనా అని ప్రభావతి నోటికి పని చెప్తుంది. మరోసారి మీనా బాలుని అవమానిస్తుంది. షాప్ ఓపెనింగ్కి ఎవర్ని పిలుస్తున్నారని శృతి అంటే ఇంకా ఆలోచించుకోలేదంటారు మనోజ్, రోహిణి. ఇంట్లో కూచుంటే ఏం తెలుస్తుందని శృతి సెటైర్ వేయడంతో అదేమైనా ఇంటి ముందు పూలబండా అని అవమానిస్తుంది రోహిణి. చీఫ్ గెస్ట్ని తీసుకురావాలని మనోజ్ అనడంతో ఫైర్ అవుతాడు బాలు. నువ్వు చేసే తప్పులన్నిటినీ కడుపులో పెట్టుకుని సపోర్ట్ చేసిన అమ్మని మించి ఎవరు నీకు మంచి జరగాలని కోరుకుంటారు అని కడిగిపడేస్తాడు బాలు. ఇక బాలు బాధపడలేక బెదిరింపులకు తల ఉంచి తనకు ఇష్టం లేకపోయినా తల్లి ప్రభావతితో షాప్ ఓపెనింగ్ చేస్తారు. అందరూ వచ్చారు, మీ వాళ్లు రాలేదు అని సత్యం అడిగితే మా వాళ్లని ఎవరూ పిలవలేదు అంటుంది మీనా. పిలవకపోయినా వస్తారుగా అని అవమానిస్తుంది ప్రభావతి. అంత సిగ్గుమాలిన వాళ్లు ఎవరూ లేరంటుంది మీనా. అయినా వస్తే మాత్రం ఏం కొంటారేంటని అవమానిస్తుంది. ఇకనైనా పార్కుల్లో పడుకోకుండా, గుడి ముందు అడుక్కోకుండా బాగుపడు అని అంటుంది కామాక్షి. ఎప్పటికైనా వాడికి ఇలాంటి యోగం పడుతుందని ముందే చెప్పానంటుంది ప్రభావతి. ఇంతలో షాప్ ఓనర్ వచ్చి ఓనర్షిప్ మార్చిన పత్రాలు మనోజ్కి ఇస్తుండగా మా అత్తయ్య చేతుల మీదుగా తీసుకుంటామంటుంది రోహిణి. ఈ షాప్ ఇంత తక్కువకు ఇచ్చానంటే అందుకు కారణం బాలు అని అంటాడు షాప్ ఓనర్. డబ్బులిచ్చింది మా మనోజే కదా అంటుంది రోహిణి. అవునవును, వాళ్ల మావగారు మలేషియా జైల్లో అంటూ అనుబోతుండగా కామాక్షిని ఆపేస్తుంది ప్రభావతి. షాప్లో పనిచేసేవారిని పిలిచి పరిచయం చేస్తాడు ఫర్నిచర్ షాప్ మాజీ ఓనర్. ఇందులో ఉండేవారంతా కష్టపడి పనిచేస్తారు అని చెప్తాడు. చూద్దాంలేండి అంటాడు మనోజ్. మా మనోజ్ బాగా చదువుకున్నాడు, మా పార్లరమ్మ బాగా చదువుకుంది, ఇద్దరూ కలిసి షాప్ని బాగా చూసుకుంటారు, మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి అని చెప్తాడు బాలు. రోహిణికి కంగ్రాట్స్ అని చెప్తుంది ఫ్రెండ్. మొత్తానికి మీ మావయ్య డబ్బులను ఎవ్వరి వాటా ఇవ్వకుండా మనోజ్తో షాప్ పెట్టించేశావంటుంది. నువ్వూర్కో అని ఆపుతుంది రోహిణి. నేను వెళ్తాను అంటుంది రోహిణి ఫ్రెండ్. నువ్విదైనా బాగా చూసుకో, తనుని టెన్షన్ పెట్టకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఓపెనింగ్లో సందడి చేసిన శృతి తల్లి ఇక్కడ అన్నింటికన్నా హయ్యెస్ట్ రేట్ ఏ వస్తువో అది నేను కొంటాను అంటుంది. అలా 1,00,000కు పైగా వెచ్చించి సోఫా కొంటుంది. మీనా, బాలు కూడా ఓ గ్రైండర్ కొనుగోలు చేస్తారు. ఇదే అవకాశంగా మరోసారి అవమానిస్తుంది ప్రభావతి. శృతి వాళ్లమ్మ రిచ్ కదా, బాలు వాళ్లమ్మ పూర్ కదా అని కామాక్షి సెటైర్ వేస్తుంది. అదృష్టం ఉంటేనే కోటీశ్వరులు అవుతారు అంటుంది. ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు, మీరే ఫస్ట్ బోనీ చెయ్యండి అంటాడు మనోజ్. సరే అంటుంది శృతి తల్లి. సత్యం మాత్రం మీనాను బోనీ చేయమను, హ్యాండ్ మంచిదికు మంచి జరుగుతుంది అంటాడు. ఎక్కువ డబ్బులు పెట్టింది ఆవిడ కదా అంటాడు మనోజ్. అయినా పూలమ్ముకునేదాని చేతిలో ఏముంటుందని మరోసారి అవమానిస్తుంది. మీనా కొన్నదానికి నేను బిల్లిస్తాను అంటాడు సత్యం. నేను ఇస్తాడు అంటాడు బాలు. నువ్వు డబ్బులిస్తే మనోజ్ తీసుకోడనుకుంటున్నావా అంటుంది. మేము ఏదీ ఉచితంగా తీసుకోమంటుంది మీనా. ప్రభావతిని లాక్కెళ్ళి పెద్ద క్లాస్ వేస్తాడు సత్యం. నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు, పదే పదే మీనాను అవమానిస్తున్నావు, మనిషిని మనిషిలా చూడడం ఎప్పుడు నేర్చుకుంటావు అంటాడు. వియ్యపురంలాంటి డబ్బుండాలా
ఆస్తులుంటేనే మర్యాద గౌరవం ఇస్తారా? మీ కోడల్ని వెనకేసుకురావడానికి నన్నెందుకంటున్నారు అని అడుగుతుంది ప్రభావతి. ఆ డబ్బు నేను తీసుకుంటానా? అంతా మనోజ్ కోసమే కదా అంటుంది. వాడి కోసమే పాకులాడుతున్నావు, వాడికోసమే తప్పులు చేశావు అని క్లాస్ వేస్తాడు. ఇన్నాళ్ళు నీ గారభం వల్లే పనికి రాకుండా పోయాడు, ఇప్పటికైనా బాధ్యత తీసుకోనివ్వు అని క్లాస్ వేస్తాడు. షాప్లో ఎప్పటినుంచో పనిచేసేవారిని పిలిచి వెళ్ళిపోమ్మని చెప్తాడు మనోజ్. వారంతా షాక్ అవుతారు. మేం పనిచేయకుండా ఇంతకాలం ఈ షాప్ ఇంత బాగా నడిచిందా అని అడుగుతారు. మీరు ముసలైపోయారు, నాకు యంగ్ బ్లడ్ కావాలి అంటాడు మనోజ్. ఇదే ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఫ్రెండ్స్. ఇక తర్వాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడ్డానికి మనం కలిసి వెయిట్ చేద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. మీ సపోర్ట్ మాకు నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఇస్తుంది.